ఈరోజు మనం కేరళ ప్రాంతానికి సంబంధించినటువంటి వంటకం అండి, స్వీట్. అవల్ విలై చతు. విలై చతు అన్నది ఒక పదం. అవల్ అవల్ అంటే అటుకులు, అటుకులతో చేసుకున్నటువంటి స్వీట్. చేసుకోవడం చాలా సింపుల్ అండి, రుచి చాలా బాగుంటుంది. అరటిపండు ఉంటే కనుక మీ దగ్గర అది కూడా వేసేసేయండి, నేను చెప్తా ఎక్కడ వేయాలి ఏం చేయాలన్నది. అరటిపండు బాగా మగ్గిన అరటిపండు ఉంటే కనుక దాన్ని తీసుకుని కట్ చేసుకొని పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను చూపెడతా ఎక్కడ వేయాలి అన్నది. నేను వాడట్లేదు, అరటిపండు వేయట్లేదు. ప్రసాదాలకి తర్వాత పండగల్లో వాళ్ళు జనరల్గా ఓణము విషు ఈ పండగల్లో చేసుకుంటారండి. ఉపవాసాలు ఉన్నప్పుడు, ఉపవాసం విడిచేటప్పుడు ఈ స్వీట్ చేసుకుంటారు. చాలా బాగుంటుందండి. నేను 2-3 చోట్ల తిన్నాను ఇది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక చోట పుట్నాలు వేశారు, ఒక చోట నల్ల నువ్వులు వేశారు. నేను నల్ల నువ్వులు వేస్తాను, బాగుందండి. నల్ల నువ్వులు వేశారు, పంట కింద తగులుతూ బాగుందండి. అది అందుకని నల్ల నువ్వులు వాడుతున్నాను. రైట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముఖ్యంగా కొబ్బరి అండి. కొబ్బరి, ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు అటుకులు. కొబ్బరి మనం గ్రైండ్ చేసుకుందాము, గ్రైండ్ చేసి పెట్టుకుందాం, కోరుకొని పక్కన పెట్టేసుకుందాం. కొన్ని ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన వేద్దాం, అది ముందర చూపెడతా. ఒక కప్పు కొబ్బరి కూరు చిన్న ముక్కలుగా కొబ్బరిని తరుక్కోవాలి, ఎక్కడన్నా చూపెడతాను. ఒక కప్పు బెల్లం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఒక 10 జీడిపప్పులు, ఇలాచీ అండి. ఇలాచీ మనకి తెల్ల ఇలాచీ తీసుకుందాము. తెల్ల ఇలాచీలు ఏంటిదంటే మనకి పలుకు రుచి అది బాగా ఉంటుంది. ఇవి మనకి గ్రీన్ ఇలాచీ ఉంది కదా, జనరల్గా వంటల్లోకి మసాలా కూరలకి దాంట్లోకి బాగుంటుంది. మనకి పాయసాలు వాటిలోకి ఏంటిదంటే తెల్ల ఇలాచీ రుచి బాగుంటుంది. తెల్ల ఇలాచీలు ఒక 10, నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది. రైట్. ఫస్ట్ ఏం చేద్దామంటే బెల్లాన్ని సన్నగా తరుక్కొని ఒక కప్పుని చెప్పాం కదా, పావు కప్పు నీళ్లు పోసి ఒక మరుగు రానిచ్చి దింపేసుకుని వడగట్టుకుని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ చేద్దాము. నేను ప్రాసెస్కి వెళ్ళిపోతాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి. వంట మటుకు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రండి. కొబ్బరిని మనం కోరేసుకుని పక్కన పెట్టుకున్నాము, ఇలాచీ పౌడరు. ఇప్పుడు ఏం చేద్దాము, కొబ్బరి ముక్కలు అని చెప్పే కదా, వీలైనంత సన్నగా అండి, అంటే చిన్నగా ముక్కలుగా. ఏంటంటే ఇవి నూనె మన నెయ్యిలో వేయిస్తాం, వీటిని వేయించి స్వీట్లో కలుపుతాం కదా, పంట కింద తగులుతూ ఉంటాయండి, బాగుంటుంది, రుచి కొద్దిగా పెరుగుతుంది. రైట్గా ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని సన్నగా నూనెలో మన నెయ్యిలో వేయించుకోవడము. పక్కన మనకి బెల్లము నీళ్ళతోటి కరగబెడుతున్నాము. కరిగిన తర్వాత దాన్ని ఉడగట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఒక్క నిమిషం అనేది కట్ చేసేసుకొని పోయి మూకుళ్ళో నెయ్యి వేసుకున్నాము, కాగిన నెయ్యి. ఇప్పుడు ఏం చేసాము, జీడిపప్పుని ఒక ఎర్రబడేద్దాం, వరకు వేయించుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, కొబ్బరి ముక్కలు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసి ఒక్క నిమిషం ఇలాగ వేయించుకుందాం. వీటిని వేయించిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. అయితే కేరళ వంటలు నేను రెగ్యులర్గా చేస్తున్నానండి, నాకు బాగా నచ్చిందండి కేరళ వంటలు రుచి. నాకు మంతిని వంటల రుచి తర్వాత అంతగా పట్టింది కేరళ అండి. నేను 4-5 సార్లు వెళ్ళాను కొన్ని ఊర్లలోకి, ఫ్రెండ్స్ని పట్టుకొని ఊర్లలోకి వెళ్ళి కూడా తిన్న సందర్భాలనే అండి. వాళ్ళు చేసిన వంటలు అవి నాలుగకి అతుక్కుపోయాయండి, చాలా బాగున్నాయి రుచి అది. అందుకని నేను ఎక్కువగా కేరళవి చేస్తున్నానండి. నాకు మంతిని తర్వాత అంతగా నచ్చిన వంటలు కేరళవండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి ఏమైంది, ఇది ఎర్రగా వేగింది కదా, నువ్వులు వేసేసుకుందామండి. 1-1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకొని చిటపటలాడితే నువ్వులు కూడా పంట కిందకు వచ్చి చాలా బాగుంటుందండి. వాళ్ళు ఏం చేస్తారండి, అరటితోటి కేరళ వాళ్ళు అరటి బోద, అరటి ఆకులు, అరటి కాయ, అరటి పువ్వు సమస్తం ఉండి అరటితోటి కొబ్బరి వేసేసుకున్నాం. ఎంత బాగా చేస్తారంటే అరటి ఒకటి, కంద ఒకటి, కొబ్బరి కూడా వేయించుకుందాం. ఒక్క నిమిషం వేడి తగిలిన తర్వాత తీసేద్దాం. కందతోటి వాళ్ళు చేసే వెరైటీస్ అరటి, కంద, బూడిద గుమ్మడికాయ అండి, అదొకటి. బూడిద గుమ్మడికాయతో అయితే ఆడుకుంటారు.
చాలా బాగుంటుందండి వంటలు అవి నాకు బాగా నచ్చింది, అందుకని దీన్ని కంటిన్యూస్గా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము, సరిపోతుందండి కొద్దిగా పచ్చి వాసన. ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం ఇది కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒక్కటే నిమిషం. ఇది సంగతి. ఇప్పుడు మనకేమైంది, కొబ్బరి వేగింది. కొబ్బరి ఈ పెద్ద ముక్కలు వేసిన తర్వాత మనం కట్ చేస్తున్నాం కదా, ఈ ముక్కలు వేసిన తర్వాత అరటిపండు సంగతి చెప్తాను కదా, అప్పుడు అరటిపండు వేసిన తర్వాత సన్నగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి వేయండి. అరటిపండును వేసి ఒక్క సెకండ్ వదిలిపెట్టండి, వేగుతుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, బెల్లపాకం వేసేద్దాం. బెల్లపాకం వేసేసి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. కమ్మగా వస్తుందండి వాసన, ఆహా. ఇదేం చేద్దామంటే ఒక్క సెకండ్ అండి, ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం. అటుకులు వేస్తే మనకి స్వీట్ తయారైనట్టేనండి. అయితే అటుకులు ఎక్కువ వేస్తే పొడి పొడిలాడుతూ వస్తుంది, తక్కువ వేసుకుంటే కనుక ముద్ద కడుతుంది. రుచి ఎలా కావాలి అన్నది మీ ఇష్టం అండి, ఆప్షన్ మీరు చూసుకొని చేసుకోండి. ఇది ఒక్క నిమిషం అండి, అయిపోయింది, ఆల్మోస్ట్ అలా అయిపోయింది. నేను ఇది వేయించేసుకుంటుని ఒక్క నిమిషం ఆరిపేసుకుంటాను, పొయ్యి అది చూపెడతా. ఏం చేసాం, మనం నల్ల బెల్లం వేసాం కాబట్టి బ్లాక్ కలర్లో వచ్చింది. కొద్దిగా తెల్లగా ఉన్న బెల్లం వేసుకుంటే వైట్ కలర్లోకి వస్తుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, జీడి పలుకులు మనం వేయించి పెట్టుకున్నాం కదా, వేసేసి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇది మీరు చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా అవుతుంది, రుచి అంతే అద్భుతంగా ఉంటుంది. అరటిపండు వేస్తే ఇంకా బాగుంటుంది. మీరు అరటిపండు వేసి చూడండి, అరటిపండుతో వేసి ఒకటిను, అరటిపండు వేయకుండా కూడా చూడండి. రైట్, ఇది ఒక్క నిమిషం అండి, నేను ఆరిపేసుకుని పొయ్యి ఆరిపేసుకుని నెయ్యి అవసరం లేదా, సరిపోయింది, అంత కరెక్ట్గా ఉంది. దింపేసుకుందామండి. ఇది పూర్తయినటువంటి అవల్ బిలై సతు. మనకి అటుకులది కదా, కృష్ణాష్టమి టైంలో కూడా బాగుంటుందండి, మనం ప్రసాదంగా చేసి పెట్టుకోవడానికి. పండగలకు కూడా మనం ప్రసాదంగా చేసి నైవేద్యానికి దానికి పనికి వస్తుంది, బాగుంటుంది, చేసుకోవడం సులభం, రుచి ఎక్కువగా అద్భుతంగా ఉంటుంది రుచి. రైట్, ట్రై చేయండి, ఎలా ఉందో ట్రై చేసి చూసి రుచి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.